శాఖకి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ర్యాలీ చేయడానికి ముఖ్య కారణము ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మా సమస్యలను పరిష్కరించినందువల్లనే మేము ఈ ప్రయత్నం చేయవలసి వచ్చింది. అలాగే 25/8 కంటే ముందు దగ్గర ఒక 45 సార్లు గవర్నమెంట్ మేనేజ్మెంట్ని విద్యుత్ సంస్థ యజమాన్యాలని కలిశాము. కాకపోతే వాళ్ళు ఎవరు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మీటింగ్లలో జరిగిన మినిట్స్ ఇచ్చారు, మీకు ఖచ్చితంగా చేస్తామంటున్నారు, కానీ ఇంతవరకు ఆ దాఖలాలు లేవు. చేసిన దాఖలాలు మాకు ఆర్డర్స్ ఇస్తే మేము విరమించుకుంటామని చెప్పాము, కానీ ఇంతవరకు వాళ్ళ నుంచి మాకు రెస్పాన్స్ రాలేదు. అలాగే ఇప్పుడు మెయిన్ సమస్య వచ్చేసి మా కాంట్రాక్ట్ లేబర్స్ గత 25 సంవత్సరాల నుంచి మా దాంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళ రక్త మాంసాలన్నీ కూడా మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు మాత్రమే ఇస్తూ వాళ్ళు చాలా దెబ్బతింటున్నారు. అలాగే మా కాంట్రాక్ట్ కార్మికులు కానీ రెగ్యులర్ ఉద్యోగులు కానీ పోల్స్ పైన పనిచేస్తూ కింద పడి కాళ్ళు విరగడము లేక వెన్నెముకలు విరగడము జరుగుతున్నాయి. వాళ్లకు కూడా అపరిమిత మెడికల్ పాలసీని కల్పించవలసిందిగా కోరుచున్నాము. అలాగే కాంట్రాక్ట్ లేబర్లని వాళ్ళని రెగ్యులర్ చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 4 DL పెండింగ్ ఉన్నాయి, ఆ 4 DL రాలేదు. అలాగే JLM గ్రేడ్ 2లు మా సంస్థలో విలీనం కావడం లేదు, వాళ్ళు గవర్నమెంట్ చేయడం లేదు. వాళ్ళు సచివాలయం కింద పనిచేస్తున్నారు, ప్లస్ జీతాలు మాత్రం మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మా తరఫున తీసుకుంటున్నారు. అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే వాళ్ళు అక్కడ పనిచేయాలని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు, మా డిపార్ట్మెంట్లో పనిచేయాలని మేము అంటున్నాము. కానీ మధ్యలో వాళ్ళు చాలా నలిగిపోతున్నారు. కాబట్టి దయచేసి వాళ్లకు మా డిపార్ట్మెంట్లోనే పనిచేస్తూ మా టైం స్కేల్స్, మా రెగ్యులేషన్స్ వర్తింపజేయాలని కోరుతున్నాము. అలాగే GPF టు GPF గవర్నమెంట్లో 299 నుంచి 290 మా డిపార్ట్మెంట్లో 299 నుంచి 2004 ఆగస్టు వరకు GPF అమల్లో లేదు. గవర్నమెంట్లో అయితే 8 ఆగస్టు 2024 వరకు అమల్లో ఉంది. కాబట్టి దానికోసం కూడా మేము చేయడం జరిగింది. అలాగే ఈ ధర్నాలు 25వ తేదీ ఇచ్చిన దాని ప్రకారము మా స్టేట్ చేసి ప్రకారము 15, 16 బ్లాక్ బ్యాడ్జెస్ ధరించాము. అలాగే లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ 17, 18 చేశాము. 19, 20 రిలే నిరాహార దీక్షలు చేశాము. దాంట్లో మా ఉద్యోగులంతా సహకరించి ఈ విధానం చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు.